ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. అడసమల్లి శ్రీనివాస్ గారు అనలిస్ట్ మనతో ఉన్నారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ఒక కీలకమైనటువంటి అంశం, చాలా అంశాలే ఉన్నాయి కానీ కాస్త అంతర్లీనంగా కాస్త లోపలికి వెళ్ళి పరిశోధిస్తే ఒక అంశం అర్థం కాకుండా ఉంది. కూటమిలో ప్రత్యేకంగా తెలుగుదేశం జనసేన పార్టీ ప్రచారాలు నిర్వహిస్తూ ఉన్నాయి. బీజేపీ అభ్యర్థులు కూడా వాళ్ళకి కేటాయించినటువంటి స్థానాల్లో వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. కానీ నిన్న మొన్న విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి రాయి దాడికి సంబంధించి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అత్యద్భుతంగా మాట్లాడుతూ వచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా ఇది జగన్ మీద జరిగితే రాష్ట్రం మీద జరిగిన దాడి ఎట్లా అవుతుంది, అమర్నాథ్ లాంటి వ్యక్తులని నోట్లో గుడ్డలు కుక్కి తగలబెడితే అది కదా రాష్ట్రం మీద జరిగిన దాడి, ఇలాంటివి కదా దాడులు అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వచ్చారు. చంద్రబాబు కూడా రాయి దాడి విషయంలో ఏం జరిగింది, ఎలాంటి డ్రామాలు చేస్తుందని మాట్లాడుతూ వచ్చారు. ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డిని దించాలనో లేకపోతే కూటమితో కలిసి విజయం సాధించాలనో ఉన్న బీజేపీ ఎందుకు ఏమీ మాట్లాడట్లేదు? రాష్ట్ర శాఖ పోనీ కంటెస్ట్ చేసుకున్న వ్యక్తులు కానీ వీళ్ళు మాట్లాడకపోగా హుటాహుటిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అది జరిగిన కొద్దిసేపటికే త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఆయన అలా ప్రార్థించడంలో తప్పే లేదు, కానీ ఆయన అలా స్పందించడం, వీళ్ళు అసలు స్పందించకపోవడాన్ని ఎట్లా చూడాలి? ఈరోజు శ్రీరామనవమి అండి, జగమంతా రామమయం. అలాగే భద్రాచలం దేవస్థానం ఆ గుడిని పునర్నిర్మించిన రెండవ రామదాసు కల్లూరి చంద్రమౌళి గారిని తలుచుకుంటూ, ఆయన్ని స్మరించుకుంటూ, జై శ్రీరామని నినదిస్తూ ఈరోజు కార్యక్రమంలోకి వెళ్తాం. మనం డెఫినెట్గా ఈ దేశ ప్రధానిగా ఒక రాష్ట్రంలో ఆపద్ధర్మమైనా సరే ఒక ముఖ్యమంత్రి మీద రాళ్ల దాడి జరిగితే అది వాళ్ళ దగ్గర నుంచి చూడలేదు కదా. వార్తల్లో జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి అని వచ్చింది. అది చూసి ఆయన వెంటనే స్పందించాడు. ఒక ప్రధానిగా, ఈ దేశ ప్రధానిగా ఆయనకు బాధ్యత ఉంది, చేశాడు. డెఫినెట్గా తప్పలేదు కదా. అలాగే ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించాడు. కాబట్టి రెండాటిని ఫార్మాలిటీగా చూసుకోవాలి, అతి సాధారణంగా స్పందనగా భావించాలి. అయితే ఇక్కడ ఎవరికన్నా ఎందుకు అనుమానాలు, అపోహలు వస్తాయంటే బీజేపీ వ్యవహార శైలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే కూటమి లక్ష్యం. అది చంద్రబాబు గారు చెప్తాడు, పవన్ కళ్యాణ్ గారు చెప్తాడు. ఓట్లు చీలనివ్వను కాబట్టి నేను బీజేపీని కూడా తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చి కలిపాడు ఆయన కదా. అవును. పైగా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు నమ్మొచ్చంటే ఆయన నిర్మించేవాడు కావాలా, కూల్చేవాడు కావాలని ముందే చెప్పాడు. ఆయన అన్యాపదేశంగా చంద్రబాబు గారి పట్ల తన అభిమానాన్ని, ఆయనతో కలిసి వెళ్ళాలనేటువంటి సూచన, సంకేతాన్ని ఇచ్చాడు. పనివాడు కావాలా, పనిమాలిన వాడు కావాలా తేల్చుకోమని ప్రజలకు వదిలేశాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారంలో ఎక్కడా కూడా తడబడకుండా, తప్పించుకోకుండా చీల్చి చెండాడుతున్నాడు. ప్రధాన ప్రతిపక్షం డెఫినెట్గా తెలుగుదేశం వాళ్ళు తోలు తీసేయండి అవుతుంది. అది దాని సాధారణం. అంటే ఎవరికన్నా ఏమైనా అనుమానాలు ఉన్నా కానీ జెండాలు వేరే, వీళ్ళ అజెండా ఒకటే కింద కనిపిస్తుంది. కొంతమంది తెలుగుదేశం, జనసేన జెండా రెండు కలిపి కుట్టించేసుకుంటున్నారు. చూసుకొని కావాలంటే చాలా చోట్ల ఆ రెండు జెండాలు కలిపి ఒకే జెండా కింద కరకు గుచ్చేస్తున్నారు, నేను చూశాను. అలాగే బీజేపీది ఎందుకు పెట్టలేకపోతున్నారంటే అందరి లోపల గుబులు ఉందో, అనుమానం ఉంది, వాళ్ళు నమ్మలేకపోతున్నారు. ఆ నమ్మలేకపోవడానికి బాధ్యత ఎవరిదంటే వాళ్ళదే, బీజేపీదే. ఎందుకంటే వాళ్ళ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోనూ వివిధ రాజకీయ పక్షాల్లోనూ వాళ్ళ మీద అనుమానాలు ఉన్నాయి. వామపక్షాలు అలాగా బీజేపీకి ఎటువంటి తెడ్డమంటారు, వాళ్ళు పక్కన పెట్టండి. తెలుగుదేశం శ్రేణులు కానీ నాయకులకు కానీ అధినాయకత్వం వాళ్ళతోటి
మాట్లాడుకున్నా ఏం మాట్లాడుకున్నారో మిగతా వాళ్ళు ఎవరికీ తెలియదు. అసలు ఏం జరిగిందో తెలియదు. వాళ్ళతో పొత్తులో ఉన్నారు. వాళ్ళకి ఏకంగా 6 ఎంపీ సీట్లు ఇచ్చేశారు. 10 11 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. 10 అసెంబ్లీ సీట్లు ఇచ్చిన తర్వాత 6 ఇచ్చారు. ఓ 4 సీట్లు ఈయన త్యాగం చేసాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ఇచ్చిన సీట్లు ఇచ్చేసాడు. అవునా? మరి వాళ్ళు బీజేపీ రాష్ట్ర శాఖ ఉంది ఇక్కడ. ఆ నాయకులకి చట్టసభలకు ప్రాతినిధ్యం వహించాలని ఉంటుంది. రాష్ట్రంలో మేము కూడా పోరాడాలి. రేపు ఎన్డీఏ గవర్నమెంట్ కూటమి గెలిస్తే అధికారంలో భాగస్వామ్యం కావాలని వాళ్ళు కోరుకుంటారు. తప్పు అవును కదా. దీన్ని వాళ్ళ జాతీయ నాయకత్వం గుర్తిస్తుందా లేదా? నేను మొదటి నుంచి చెప్తున్నాను, జాతీయ పార్టీలు వాళ్ళ పార్టీని ప్రాంతీయ పార్టీల గుమ్మం ముందు బలిస్తారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. గత ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతీయ పార్టీలు అంటే తెలుగుదేశం, ఉప ప్రాంతీయ పార్టీలైన టీఆర్ఎస్, వైసీపీ, ఈ ప్రాంతీయ పార్టీల ప్రభావం వచ్చిన తర్వాత వాళ్ళు అప్పాభావ నాటకం ఆడుతున్నారు. ఈవెన్ కాంగ్రెస్, బీజేపీ కూడా. బీజేపీ కేంద్ర అధికారంలో ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. కాంగ్రెస్ సమీప భవిష్యత్తులో వస్తుందా రాదా కూటమి అనేటువంటిది వేరే కథ. ప్రస్తుతం బీజేపీ అక్కడ 10 ఏళ్ల నుంచి ఉంది. రేపు మళ్ళీ మేము 400 సీట్లతో మేము అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. కాబట్టి మీరు ఇక్కడ కూటమి కట్టారు. కూటమిలో జారకుండా మీరు న్యూట్రల్గా ఉండి మీరు ఏం మాట్లాడినా వేరే కథ. కూటమిలో చేరిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మీ స్థానిక నాయకులు కొంతమంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన అరాచకం ఉంది, దుర్మార్గం ఉంది, అమరావతి అక్కడే ఉంటుంది, ఇలాంటివన్నీ మాట్లాడి కొన్ని సెలెక్టివ్గా కొన్ని వదిలేసి కొన్ని విమర్శిస్తున్నారు. పైగా బీజేపీలో రాష్ట్ర శాఖకు సంబంధించిన నాయకులు చాలామంది ఓపెన్గా చెప్పాలంటే జీవీఎల్ నరసింహారావు, సోమవీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి ఇలాంటి బృందం, పురిమెళ్ళ రఘురాం ఇలాంటి బ్యాచ్ అంతా కూడా ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అండి. ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం కూటమి కట్టడం ఇష్టం లేదు. వాళ్ళకి అడ్రస్ లేకుండా పోయినా పర్లేదు, కానీ వాళ్ళకి పబ్బం గడవాలి, వాళ్ళకి సూట్ కేసులు కావాలి. ఓపెన్గా చెప్తున్నాను. ఇందులో కట్టిస్తే కట్టించమన్నాను. కేంద్ర నాయకత్వం వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళ పని కూడా అయిపోయింది. కేంద్రంలో కూడా రేపొద్దున వాళ్ళు వస్తారు. ఆ అధికారంలో రావడం అనేది చాలా కష్టం. కాబట్టి వాళ్ళకి టీడీపీ అవసరమైంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది కాబట్టి ఇక్కడ గెలిచే పార్టీ టీడీపీ. కాబట్టి టీడీపీ వాళ్ళతో రమ్మంటే రాదు. ఎందుకంటే మనం అందరం ఏం చెప్తున్నాం, బీజేపీతో వెళ్తే రాయగట్టిన బావిలో దూకినట్టు అని చెప్పి మనం అదే భావన మన కొత్తగా కనిపెట్టింది ఏం కాదు. అందరి మనసులోనే అదే ఉంది ఎప్పటికీ. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు రమ్మంటే వస్తారా? మీతో కలిసి పోటీ చేద్దామంటే, ఎందుకంటే ఇంత తగ్గెట్టేసి ఇంత అవమానపరిచి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేసి దుర్మార్గుడికి వెనకాల నిలబడి ఆడు చిల్లర వాళ్ళ ఖర్చులు పెట్టేసుకుంటే చల్లా చెదిరి చేస్తుంటే నిధులు అన్నట్టు అప్పులు ఇచ్చి ఇంకా ఇస్తావా? వాళ్ళతో ఎందుకుంటారు? అంత ఆగ్రహం ఉంది ప్రజల మీద. ప్రజాగ్రహం వాళ్ళకి తెలియదా? మీకు నాకు తెలిసినప్పుడు నాయకులకు తెలియదా? తెలిసినప్పుడు చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి తెలియదా? మరి అటువంటిప్పుడు ఎలా లాక్కోవాలి? వీళ్ళు మీతో పొత్తెట్టుకుంటామని అనాలంటే అనిపించాలంటే ఏం చేయాలి? ఆ బూచోని ఉసుకో అని చెప్పి గొలిసిప్పి వదిలేయాలి. అలాగే వదిలేశారు. లేని కేసుల మీద అక్కడ ఏమీ జరగకపోయినా కేసులు పెట్టి లోపలేశారు. బ్లాక్మెయిల్. వీళ్ళకి హఫ్తా కట్టి రౌడీ మామూలు ఇచ్చుకుని మీతో ఉంటామండి అన్నారు. అంతే, ఇదే జరిగింది. ప్రజలందరూ ఇలాగే భావిస్తున్నారు. వెనకాల ఏం జరిగినా మోడీ గారు మళ్ళీ ఎన్డీఏ వచ్చేస్తుంది, వాడు మనకు నిధులు ఇస్తాడా? అంతకుముందు ఇచ్చాడా? రాష్ట్ర అమరావతి శంకుస్థాపన చేసి కూడా సర్వనాశనం అయిపోతే మాట్లాడినాడు, రేపు తల్లి కూడేస్తున్నాడు, పెంతలు పొడిచేరెడతాడా? అంటే ఒక నాడు సామెత ఉంది, పగలు చేయట్టుకుంటే రాలేదు కానీ రాత్రి కన్ను కొడితే వస్తుందా అంటారు ఊళ్ళో. అలాంటిది అతను ఈ 10 ఏళ్ళ నుంచి ఏం పీకనాడు, రేపు మళ్ళీ వీళ్ళందరూ కలిసి వస్తే ఏమైనా చేస్తారా? అయినా సరే జనసేన మీద గౌరవంతో వీళ్ళ తప్పని పరిస్థితుల్లో ఈ రెండు కలిపి వాళ్ళు కలుపుకున్నారు. కలుపుకుని వాళ్ళకి స్థాయిని మించి సీట్లు ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళు గ్యారంటీగా గెలిచి సీట్లు కొన్ని ఉన్నాయి. నరసాపురం ఎగ్జాంపుల్, మిగతా అన్ని పక్కన పెట్టండి. రఘురామకృష్ణరాజు గారు సిట్టింగ్ ఎంపీ. ఆయనకి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలన్నది ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరువలో ఈ 4.5 ఏళ్ళ నుంచి ఆయన మడమ తిప్పన పోరాటం చేశాడు. ఆయన కూటమిలో ఎవరికి కేటాయించినా ఆ పార్టీ తరఫున నిలబడతాను, ఈ సీట్ని వాళ్ళకి అందంగా పొట్ల కింద ఇస్తానని చెప్పాడు.
ఆర్థికంగా స్థితిమంతుడు, ఆయన ఆ సీట్లో ఒకవేళ ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోగల సమర్థుడు. ఆయన కాదని బీజేపీ కూడా ఆ సీట్ వాళ్ళు తీసుకున్న తర్వాత వేరే వాళ్ళకి కేటాయించారు. అదొక త్రిశంకు స్వర్గంలో పెట్టారు ఆయన్ని. ప్రజల్లో ఆదరణ ఉంది, గ్యారంటీగా ఎన్నికవుతాడు. ఆయన ఎక్కడ అకామిడేట్ చేయాలి? టీడీపీ వాళ్ళు చేర్చుకున్నారు. ఇప్పుడు ఎక్కడో చోట ఇంకొక ఎమ్మెల్యే సీట్ ఎవరో ఒకరి దాంట్లో ఇవ్వాలి, లేదా నరసాపురమే టీడీపీ తీసుకుని ఇంక ఇవ్వాలి, న్యాయం అది. బీజేపీ వాళ్ళకి ఇంకో సీట్ ఎక్కడో కేటాయించాలి. ఎక్కడ కేటాయించవచ్చు? కడప ఇవ్వచ్చు. కడపలో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. మోడీ గారి మీటింగ్లో ఏం చెప్పాడు? కాంగ్రెస్ని విమర్శించాడు. ఎదురుకుండా భూసోళ్ళగా ఉంటే జగన్ ఏమనుకుంటా అసలు ఇక్కడ ఏ అడ్రస్ లేని కాంగ్రెస్ని విమర్శించాడు. అలాంటి వాళ్ళకి మిఠాయి పొట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తున్నప్పుడు అక్కడ ఆ సీటు తీసుకుని అక్కడ పోటీ చేయకుండా ఇక్కడ పోటీ చేయటం ఏంటి? అది తీసుకోవాలి. అది జరిగితే ఒకటి. అనపర్తి సీటు అరకు మీరు గెలవలేని టీడీపీ గ్యారంటీగా గెలిచి సీట్లు మీరు తీసుకుని అక్కడ సరైన వాడికి ఇవ్వాలి కదా, గెలిచే అభ్యర్థికి ఇవ్వాలి కదా. నేను ఆ అభ్యర్థిని అవమానపరచట్లా. అతనికి వార్డు మెంబర్గా పోటీ చేస్తే 7 ఓట్లు ఉంటే 6 వచ్చినాయంట. అతనికి వాళ్ళ ఇంట్లో 7 ఓట్లు ఉంటే 6 వచ్చినాయంట. సేమ్ సోమవీర్రాజు టైపే. ఇది 99లో చెప్తున్నానండి. టీడీపీ గాలి వేస్తున్న చంద్రబాబు నాయుడు గారు పనిచేసే ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకుని మంచి ఎలక్షన్లో హోరాహోరీగా జరుగుతున్నప్పుడు ఈ పొత్తులో భాగంగా రాజారావు కాన్స్టిట్యున్సీ ఉంది కదా, అప్పుడు కడియం కాన్స్టిట్యున్సీ. అక్కడ బీజేపీకి వెళ్తే బీజేపీకి వెళ్ళటం వల్ల టీడీపీ పోటీ చేస్తే డెఫినెట్గా జక్కంపూడి రామరావు ఓడిపోతాడు. అక్కడ బీజేపీ కేటాయించారు అనగానే తడిగొట్టేసి పడుకున్నాడు. ఈ మాట చెప్పాడు కూడా వాళ్ళు కూడా అనుచరులకి. నా ఫ్రెండ్స్ ఉన్నారు, గజగజ వణికే బాబు టీడీపీ అయితే ఓడిపోతామన్నా, బీజేపీకి ఇచ్చారు, తడిగొట్టేసి పడుకున్నారు రా బాబు. ఓకే, ఇలాగా మీరు పొట్లం కట్టి జగన్మోహన్ రెడ్డికి కొన్ని సీట్లు మీరు గిఫ్ట్గా ఇవ్వదలుచుకున్నారా? సీఎం రమేష్ గారు ఓకే, పురంధరేశ్వరి గారు ఓకే, ఆదినారాయణ రెడ్డి గారు ఓకే, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఓకే, సత్యకుమార్ గారు ఓకే, ఇవన్నీ కరెక్టే. రాజు గారు, విష్ణుకుమార్ రాజు గారు, కామినేని శ్రీనివాసులు అంతా ఓకే. మీకు నేను ఓకే ఎందుకు అంటున్నానంటే వాళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డి శత్రువులను భావిస్తారు ప్రజలు కూడా. పోరాడిన వాళ్ళే కాబట్టి, పోరాడిన వాళ్ళు పోరాడకపోయినా కానీ ఎంతో కొంత టీడీపీ స్మెల్ ఉంది కాబట్టి నేను ఓపెన్గా చెప్తున్నాను. మీరు ఏడ్చినట్టే వాళ్ళకి టీడీపీ స్మెల్ ఉంది కాబట్టి వాళ్ళు నమ్ముతారు. నమ్మాలి, వాళ్ళు నమ్మిలా ఉండాలి కదా. మీరు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు అనపర్తి సీటు వల్ల పురంధరేశ్వర అమాయకంగా దొరికేస్తుంది కదా అక్కడ. గతంలో ఒకసారి 2009లో మురళీమోహన్ గారు పెద్ద కాజీ తిన్నాడు అక్కడ అనపర్తి సీట్ విషయంలో. ఆ నియోజకవర్గం రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉంటే 5 నియోజకవర్గాల్లో మంచి మెజార్టీతో టీడీపీ గెలిచింది. పార్లమెంట్ కూడా మంచి ఓట్లు పడ్డాయి. ఒక రాజమండ్రి టౌను బొటాబొటీగా వచ్చింది. అనపర్తి 70-80 వేలు మెజార్టీ కొట్టేశారు. మొత్తం ఎన్ని మెజార్టీలను కొట్టేసింది. అయినా సరే టీడీపీ నెగ్గింది, మ్యాజిక్ చేసి దొబ్బేశారు సీటు. అది ఇలా అలసత్వం వల్ల. అది సెపరేట్ చర్చ అదంతా. ఓకే, అలాంటి పరిస్థితుల్లో సీట్ల కేటాయింపు విషయానికి సంబంధించి మరి ఇప్పుడు ఈ విషయం మీద స్పందించిన తీరు, రాయిదాడి వ్యవహారం మీద నేను దాంట్లోకి వస్తున్నాను. ఇప్పుడు సీట్ల విషయంలో ఎలా చేశారు అంటే అనుమానాలు ఇంకా బలపడి వీళ్ళు ఇంకా వాళ్ళతోటి చేస్తున్నారు రా బాబు. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే బీజేపీ మీద, కేంద్ర నాయకత్వం మీద, వీళ్ళు ఒక ఓపెన్ స్టేడియంలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో రంకు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డితో అని అనుకుంటున్నారు. ఇది ప్రజలు నమ్ముతున్నారు. దీన్ని తప్పించుకోవడం కోసం హప్తా కట్టింది టీడీపీ, వాళ్ళకి రౌడీ మామూలు ఇచ్చింది సీట్ల కింద. అది తీసుకున్న తర్వాత పొత్తు ధర్మం పాటించాలి కదా అని భావిస్తున్నారు. చూడండి, మోడీ గారి సభ, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అనలేదు, అయినా తమాయించుకున్నారు. ఇదేట్రా తేడాగా ఉందేటి అనుకున్నారు. అయినా సరే ఆ సభలో అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయిన భద్రతా వైఫల్యం అన్నీ చూసి నిక్కి నీలుగుతా కంటి తుడుపు చర్యగా కొన్ని చర్యలు తీసుకున్నారు. అసలు మార్చాల్సింది ఎవరిని? అంతకు బాధ్యులైన 9 మంది అధికారులే కాకుండా చీఫ్ సెక్రటరీని, డీజీపీని మార్చాలా, ఆ ఇంటెలిజెన్స్ సీతారామంజుని మార్చాలా. ఇవన్నీ మానేసి వాళ్ళ మీద ఒకసారి కంటి తుడుపు అంటారు దాన్ని. అది అయిన తర్వాత రాయిదాడి జరిగింది. ఈ రెండాటికి మధ్యలో వాలంటీర్లు గొడవ, వృద్ధులు చనిపోవటం,
ఆ పెన్షన్లు ఇంటికి వెళ్ళి ఇవ్వకుండా వాళ్ళని మండు టెంట్లో తీసుకొచ్చేయటం, చీఫ్ సెక్రటరీని ఉంచొచ్చా ఇన్నాళ్ళు? ఎందుకు మీనమేషాలు లెక్కెడుతున్నారు? ఇప్పుడు బీజేపీకి సంబంధం ఏంటంటారు వాళ్ళు? ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది కదా, మాట అనడానికి వాళ్ళకి అవకాశం ఉంది. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ వ్యవస్థలన్నిటిని, కంప్లీట్ వ్యవస్థల్ని మీరు దొడ్లో పాడేసి రోజు రేపు చేస్తున్నారు కదా, మీ మాట ఎందుకు వినరు అని అంటారు. ఇది ఓపెన్ సీక్రెట్. అసలు బీజేపీతో పెట్టుకున్నదే అందుకు కదా. ఇప్పుడు వీళ్ళు బలిపశువులు ఎవరవుతారు? ఇప్పుడు కోట్ల ఖర్చు పెట్టి అతను సీఎం రమేష్, సుజనా చౌదరి గారు, పురంధరేశ్వరి గారు, ఇంకా మిగతా ఎమ్మెల్యే అభ్యర్థులు కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన పరాభవం పాలైపోతాడు. మరి అంటే ఇప్పుడు మీకు ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే వాళ్ళు చేయాల్సిన పని ఏంటనుకుంటున్నారు? నిక్కచ్చిగా నిజాయితీ ఎన్నాళ్ళు ఎలాగైతే ఇప్పుడు ఓ పెద్దల సెటిల్మెంట్ అవుద్దండి. ఇప్పుడు ఒకడో పెళ్లి చేసుకుంటాడు, ఇంకో దాంతో పోతూ ఉంటాడు, కూర్చోబెట్టి పెద్దలు పంచాయతీ చేస్తారు, నువ్వు తప్పురా అబ్బాయి ఇంకా చేయకూడదని. అప్పటి నుంచి కరెక్ట్గా ఉండాలి కదా. కూటమిలో ఉన్నప్పుడు కూటమిలో వ్యవహరించాలి కదా. రాయి దాడి జరిగింది, గులకర రాయి దాడి. నేను ఇప్పటికీ కూడా రాయి దాడి అనుకుంటలేదు, ఆ దండ గీసుకుంది అనుకుంటున్నాను. దానికి ఫుల్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అతను. ఆ బస్సులో వెళ్తే సిగ్గుపడిపోతే ముసిముసిలు నవ్వకుండా, వాళ్ళు సిగ్గు లేదండి వాళ్ళకి. కాశీ వెళ్ళి వదిలేడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ అంతా కూడా. కాశీ వెళ్ళి స్వరూపానంద సరస్వతి తీసుకెళ్ళి కాశీ గంగలో ముంచాడు కదా. అప్పుడే నువ్వేం వదిలేస్తావు అని అడుగుతారు కాశీ వెళ్ళినప్పుడు. సిగ్గు సర్వం మానవ మర్యాద అని వదిలేసాను అన్నాడు, వదిలేశాడు. బరిదెగించి కొన్ను ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో ప్రాక్టీస్ అయిపోయింది. ఇక్కడ జరిగితే ఇలాగైపోయి, ఇక్కడ జరిగితే సిగ్గులు ఎక్కడ చెప్తున్నాడు. అలాంటి దాళ్ళు ఎన్ని చేశారు? చెల్లిపాడు గాంధీ కన్ను పోగొట్టేశారు. చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీకి ఒళ్ళంతా రక్తగాయాలు అయిపోయినాయి. అంగళంలో చేశారు, అనపర్తిలో చేశారు, ఎర్రగొండపాలెంలో చేశారు, పవన్ కళ్యాణ్ గారి మీద చేశారు, షర్మిల గారి మీద చేస్తున్నారు. అప్పుడెప్పుడు స్పందించిన మోడీ గారు ఎగరేసుకుంటానే పంచాయత్ కొట్టుకుని వచ్చి ఈయనకి ట్వీట్ వేస్తున్నారు. ఇక్కడ కదా అనుమానం వస్తుంది. మీ అవ్యాజానురాగాలు జగన్మోహన్ రెడ్డి మీద చూపిస్తే రేపు వద్దని ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఇంకా నామినేషన్లు విత్డ్రా వరకు కూడా టైం ఉంది. ఖచ్చితంగా మా అలాంటి గొంతులు మీరు నొక్కలేరు. ప్రజలకు చెప్తాం, ఇంకా దగ్గరగా చెప్తాం, ఇంకా గట్టిగా చెప్తాం. ఎందుకంటే ఈ మోసాలను ఇంక సహించాం. రాజకీయ పార్టీలుగా వాళ్ళకున్న రిజర్వేషన్స్ ఉంటాయి. రాజకీయ పార్టీలుగా మీకు వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పెట్టగలుగుతాం. మమ్మల్ని ఇబ్బంది పెడతారు మీరు, మా గొంతు నొక్కలేరు మీరు. ఖచ్చితంగా చెప్తాం. నామినేషన్లు వేసే లోపల ఏమైనా జరగచ్చు, అసలు పొత్తులు తూచవచ్చు. వీళ్ళు ఎలాగే ప్రవర్తిస్తే బీజేపీతో డెఫినెట్గానే. ఇప్పుడు వాళ్ళు ఏ ఉద్దేశంతో పొత్తులోకి వచ్చారో ఆ ఉద్దేశం నెరవేరినప్పుడు ఎందుకు ఏడవనక ఈ పొత్తులు? ఇప్పుడు ఈ గందరగోళం ఎవరితో వస్తుందండి? చంద్రబాబు నాయుడు గారి సీటు ఎవరికన్నా ఇంకొకరికి ఇస్తే కూడా సర్దుకుంటున్నారు. ఈ బీజేపీని ఇంత బతిమాలాల్సిన అవసరం ఏంటండి? రఘురామకృష్ణరాజు గారికి ఇవాళకి తేలాపోవడానికి కారణం ఏంటి? అనపర్తి విషయం. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటి తెలుసా? దెందులూరు సీటు అడుగుతున్నారంట ఆ తపన్ చౌదరికి. అసలు ఇలాంటివన్నీ వింటే వీళ్ళు ఇప్పుడు వ్యతిరేకించి ఎదురుగా యుద్ధం చేయలేక వీళ్ళ పక్కన చేరి ఎన్ని పోటు పడుతున్నారేమో డౌట్ అవుతుంది. ఈ అనుమానాలు అపోహలు తొలగించంటారా బాబు మీరు. ఈ 40 రోజులన్నా పనిచేయండి కరెక్ట్గానే. మీకు కావాల్సింది సపోర్టే కదా. రేపు అతని కేంద్రంలో అన్ని సర్వేలు ఘోషిస్తున్నాయి. ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు కూడా చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఏడవలేక మిమ్మల్ని ఇటే పంపించి దెబ్బేద్దామని చూస్తున్నాడా. ఇప్పుడు బీజేపీ తోటి పొత్తు పెట్టుకుంటేనే దరిద్రం పట్టుకున్నట్టు. అలాంటివి ప్రజలు సర్దేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఎవరన్నా సరే పర్లేదు బొంగళ పురుగున ముద్దెట్టుకుందాం అనుకున్నారా? ఓరు బాబు ఈ ప్రజలు మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నారా బాబు నీ పెంటాడుతున్నారు వీళ్ళు సీట్లు దాంట్లో. అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఏబీ వెంకటేశ్వర గారిని ఎప్పుడు మార్చారు? గత ఎన్నికల్లో క్షణాల్లో మార్చి ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా మార్చేశారు. అది వివేదో త్రివేదో అన్నవాడిని వేసి తీసుకొచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా బుడ్లు అవుతాడు, అందరూ సూత్రంగానే అవుతాడు. అలాంటి వేసేసారు. ఇప్పుడు ఎందుకు చేయరు? ఎలక్షన్ కమిషన్ శుద్ధపోస సాంప్రదాయని సుప్పినియా ఇప్పుడు ఏమన్నా? అతను క్రాంతి రాణా టాటా ఈ రాయి దాడి జరిగింది, ఫస్ట్ అతను సస్పెండ్ చేయాలా, ప్రాధాన్యత లేని చోటకు పంపించాలి. ఎలక్షన్తో సంబంధం ఇక్కడ ఉండదే, ఊరిపోవని చెప్పాలా, డీజీపీని మార్చాలా, సిఎస్ని మార్చాలా. ఇవన్నీ మానేసి మీరే విచారణ చేయండి అంటున్నటువంటి ఎలక్షన్ కమిషనర్. వీళ్ళు నోరు నొప్పిపోతుంది, చేతుల్లో ఆగుతున్నాయి.
వాళ్ళ దగ్గరికి వెళ్ళలేక ప్రతిరోజు విజ్ఞప్తులు సిగ్గులేదు వాళ్ళకి. ఎన్నిసార్లు చెప్పాలి? కొళ్ళేవా చూస్తలేదు అక్కడ ఏం జరుగుతుందో. పైగా ఆ రాళ్ళదాడి పాపం ఆ కుర్రోళ్ళని బుక్ చేశారు. వాళ్ళ బాబాయ్ ఎవరోనేమో సత్యం బాబుని, ఇతనేమో కోడికత్తి సీని, మళ్ళీ కోడికత్తి 2.0 ఈ కుర్రోడిని సతీష్ బాబు అన్నవాడిని. ఏంటండి ఇది? అసలు మిగతా రాష్ట్రాలు ఎక్కడికి దరిద్రం లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఈ దొంగోళ్ళతో స్నేహం ఏంటండి మోడీ గారు వాళ్ళకనే. మరి ఈ విషయం జనసేన టీడీపీ అధినేతలకు తెలియవా? వాళ్ళు ఏం చేస్తారండి ఇప్పుడు? బ్లాక్మెయిలింగ్ అండి. పోనీ ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు అన్నట్టు నామినేషన్లు విత్డ్రా లోపల ఏమైనా జరగచ్చు, ఏమైనా జరగచ్చు. అది జరగాలని కోరుకుంటున్నారు అందరూ ప్రజల. అది జరిగితే చూడండి, అదిరిందయ్యా చంద్రమన్న వస్తుంది టీవీలో మీరే. అప్పుడు వాళ్ళు ఏం పీకుతారు చూద్దారు. ఒకవేళ బీజేపీతో వెళ్ళకపోతే నష్టం జరుగుతుందని కదా బీజేపీతో. అవునండి. ఇప్పుడు ఓట్లు చీలుతాయని కదా బీజేపీతో ఓట్లు వాళ్ళకి ఎవడేస్తారండి? ఓట్లు ఏం లేవు. ఇప్పుడు వాళ్ళతో ఓట్లు కొన్ని వ్యవస్థలని సక్రమంగా పనిచేస్తాయి అని కదా. వాళ్ళతో కలిసినా సక్రమంగా పనిచేయనప్పుడు వాళ్ళతో కలిసి పెట్టి ఆ 10 సీట్లు బొక్క కదా. ఇప్పుడు ప్రజలు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ టీడీపీ జనసేన వాళ్ళు పచ్చి మోసం చేస్తున్నప్పుడు, పొత్తులోకి వెళ్ళి కూడా మోసం చేస్తున్నప్పుడు ఏం చేస్తారు? పట్టుబట్టి ఓట్లు వేస్తారు, పగబట్టి ఓట్లు వేస్తారు, కసిగా ఓట్లు వేస్తారు. వచ్చి ఒకవేళ తీవ్రమైన చర్యలు తీసుకుందామంటే తోలు తీసి ఎండేస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సాలో బరంపురం దగ్గర నుంచి రాయగఢ జిల్లాల నుంచి అన్నిటిలో, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్, సూరత్, వీళ్ళందరూ సూత్త ఊరుకుంటారా ఇంత అన్యాయం మోసం చేస్తే? అందరికీ చెప్తాం, తెలుగు వాడు ఎక్కడ ఉంటే అక్కడ చెప్తాం మేము. వీళ్ళు అర్జెంటుగా మార్చుకోవాలా. ఆల్రెడీ రాయస్ ఘటన జరిగి 48 గంటలు 72 గంటలు అయిపోతుంది. ఆ క్రాంతి రాణా టాటా ఇంటికి వెంటనే పంపించాలా. అసలు బీజేపీ స్పందన ఏది సార్? వాళ్ళు అసలు మాట్లాడట్లేదు. వాళ్ళు మాట్లాడకపోతే వాళ్ళకి నష్టం, వాళ్ళు ఓడిపోతారా? జనాలు ఏం తింగిరోళ్ళు కాదండి. ఇంకో విషయం చెప్తున్నానంటే, అన్నిటికన్నా ముఖ్యంగా జడ్జీలను దూషించిన కేసులో సిబిఐ ఒకటి వెతుకుతుంది కదా. అవును. ఆడు ఈ దేశాలు పారిపోయాడు. ఆడు మారు వేషం వేసుకుని వచ్చి దొంగ పాస్పోర్ట్లు పెట్టుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి మీ వేదిక మీద కనపడుతుంటే ఈ పోలీసులు ఏం పీకుతున్నారు? సిబిఐ వాళ్ళకి కళ్ళు మూసిపోయినాయి అనుకోండి, వీళ్ళు చూసి ఇదిగో వీడు వచ్చాడని పట్టి వాటికి ఇవ్వాలి కదా. సిబిఐ ఎవరి చేతిలో ఉంది? అసలు దేశం దాటిపోయాడో అతను ఉన్నాడో ఆయన ఈ వాటికి అరెస్ట్ చేయాలి కదా. అంటే వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ దేశాన్ని? అంటే మీకు ఒకడో సిబిఐ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన వాడు దేశంలోకి వచ్చేసి మళ్ళీ బహిరంగంగా ఒక సీఎంతో పాటు స్టేజ్ షేర్ చేసుకుని సెల్ఫీ ఫోటోలు తీసుకుంటే అది ఏమీ పీకలేని వాడు దేశాన్ని ఏం కాపాడతారు వీళ్ళు? సిబిఐ లేకపోతే వీళ్ళందరూనే. పోనీ బీజేపీతో విత్డ్రా చేసుకుంటే పొత్తు అప్పుడు యాక్సెప్టెన్సీ ఉంటుందా ప్రజల నుంచి? ఎందుకు ఉంటుందండి? ఖచ్చితంగా ఉంటుంది. సంబరాలు చేసుకుంటారా? ఖచ్చితంగానే. ఇది నేను జరగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలు ఇప్పుడిప్పుడే యాక్సెప్ట్ చేస్తున్నారు. తప్పదురా బాబు అని, ఒప్పుకున్న పెళ్ళికి తప్పదు వాయించకని. మరి వీళ్ళు ఇంకా ఇలాగా కనీసం పొత్తు ధర్మాన్ని మిమ్మల్ని ఎందుకు పెట్టుకున్నారు పొత్తులో? దానికి తగ్గట్టుగా న్యూట్రల్గా ఉండాలి కదా. వన్ సైడ్ పని చేస్తున్నారు. ఇంకా వాళ్ళు అతనమే ప్రేమ చూపిస్తున్నారు కదా. కనీసం ఖండించాలి కదా ఈ రాష్ట్ర నాయకులు కూడా. వాళ్ళకే నోరు వస్తుందా? ఇది గమనించుకోవాలి అందరూ. ఇది తేలిగ్గా పోదండి. తెలుగువాడు ఎక్కడుంటే అక్కడ దీని ప్రభావం చూపించేలా ప్రయత్నం చేస్తాం మేము. మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. అర్జెంటుగా ఇది ప్రెజరు. పార్టీలు పెట్టలేవు, పొత్తులో ఉన్న పార్టీలు వాళ్ళ మీద ప్రజలు పెట్టలేవు. ఖచ్చితంగా మేము మాట్లాడతాం దీని మీద, ఇంకా తీవ్రంగా మాట్లాడతాం. రైట్ సార్, థ్యాంక్ యూ.